లేరు అన్న విధంగా మేమా మీరా అన్నట్టు తేల్చుకునే ప్రయత్నంలో మేము సఫలమయ్యాము. అయినా కూడా ఉదయం శ్రీశైలం రోడ్డు పైన మమ్మల్ని అడ్డంకులు సృష్టించారు. మళ్ళీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మేము మళ్ళీ ధర్నాలు చేశాము. దానివల్ల ఈరోజు వేలాది మంది భక్తులకు అవకాశం కలిగింది. ఎప్పుడు ఇటువంటి ఇబ్బందులు మాకు కలగనీయొద్దు. పర్యావరణం అంటున్నారు, పులులు అంటున్నారు. ఎందుకు ఇప్పుడు ఇంతమంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రూరల్ డెవలప్మెంట్ సరిపోతుంది కదా, ఇంతమందికి ఉపాధి అనేది కూడా కలుగుతుంటుంది కదా. ఏమనంటే ఇప్పుడు ఫారెస్ట్లో వ్యూ పాయింట్ పెట్టినాం, మేము చెంచులకు 150 మందికి జీతాలు ఇచ్చినాం, జాబులు ఇస్తున్నాం అంటున్నాం. దీనివల్ల ఒకటి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటుంది కదా. మీరే నిర్వహించండి, మీ ఆధ్వర్యంలో పెట్టండి. సలేశ్వరంని ఎలాగైతే 3 days మీరు తీసుకొని నిర్వహిస్తున్నారో దీన్ని కూడా మీ ఆధ్వర్యంలోనే పెట్టండి. 3 రోజుల జాతర కొనసాగించండి. బైకులకు ఏమైనా డబ్బులు కావాలంటే తీసుకోండి, కానీ భక్తులకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఓన్లీ హిందూ మతం అనేసరికి ఈ హిందూ దేశంలో మనం అడుక్కునే పరిస్థితి ఏర్పడదు. మా హక్కులను కూడా మేము మీది అయ్యా బాంచని మాకు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చినా కూడా మీరు ఇంకా డిమాండ్గా మీరు ఇంకా అడగండి ఇస్తాం పర్మిషన్ అని సాయంత్రం చెప్తున్నాడు. పొద్దుగాల వేసరికి పర్మిషన్ లే అంటున్నాడు. పోలీసులను మోహరించి పెట్టి ఇటువంటివన్నీ చర్యలు మాకు కొనసాగింపు జరగొద్దు. మా హిందువులు ప్రశాంతంగా ఉన్నంత వరకే ప్రశాంతంగా ఉంటాం. మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాం అనుకోండి, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. తాడో పేడ తేల్చుకుంటాం. దయచేసి మమ్మల్ని నెక్స్ట్ ఇయర్ కూడా మేము వచ్చి అడగాలి, పర్మిషన్ ఇవ్వాలనే కాన్సెప్ట్ మీరు తీసుకురావద్దు. ముందుగా మీరే బహిరంగంగా ప్రకటించండి. 3 రోజులు ఇంత ముందుకి ఎటువంటి జరిగిందో 60-70 ఏళ్ళకి వెళ్ళి ఈ లొద్దిమల్ల క్షేత్రం ఎటువంటి జాతర కొనసాగిందో ఇక మీదట కూడా అలాగే కొనసాగాలని చెప్పి మీరే అనౌన్స్మెంట్ చేయండి, లేకపోతే మీ ఆధ్వర్యంలోనే చేయండి. అంతేగాని కావాలని కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తాం, ఆ మల్లెల తీర్థంకి డెవలప్మెంట్ కావాలి, శ్రీశైలానికి పోవాలంటారు. ఇట్లకెళ్ళ పులులు ఉన్నాయని భయపెడుతున్నావు. శ్రీశైలం పోతుంటే అడవి ప్రాంతంలో మన్ననూరులో కనిపిస్తున్నాయి, అమరాబాద్లో కనిపిస్తున్నాయి, ఒటవర్ల పల్లికాడ కనిపిస్తున్నాయి, శ్రీశైలం ఘాట్ రోడ్లో కనిపిస్తున్నాయి. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు? పర్మిషన్ ఇస్తున్నావు. శ్రీశైలం బస్సులు నాన్ స్టాప్ అవుతున్నాయి. వీడికి వచ్చే సంవత్సరానికి ఒక్క రోజుకు నీకు పులులు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, ఆడుకుంటున్నాయి, కోతికొమ్మ చారుతున్నాయి, ఎలగొట్లు డాన్స్ ఆడుతున్నాయి అని చెప్పి కావాలని మా మనోభావాలను దెబ్బతీసి రెచ్చగొడుతున్నాం. ఇది ముమ్మాటికి దుర్మార్గపు చర్య. దీనిని మేము వెంటనే ఖండిస్తున్నాం. హిందూ సంఘాలకు వెళ్ళి నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎటువంటి ఇబ్బందులు చేసినవాడుగా ఖబర్దార్ డిఎఫ్ఓ గారు మరి ఎత్తున మీ ఆఫీస్ కాడ మీరు మేమో తెలుసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ, జై లొద్దిమల్లయ్య, జై లొద్దిమల్లయ్య.